చెప్తుందమ్మా క్యాన్, కుడ్, విల్, వుడ్ అండ్ మే ఆర్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ రిక్వెస్ట్స్. ఇవన్నీ కూడా రిక్వెస్ట్ కోసం యూజ్ చేస్తారు. ఇవన్నీ కూడా రిక్వెస్ట్ కోసం మనం యూజ్ చేస్తాము. అందులో కుడ్ ఐ యూస్ యువర్ టెలిఫోన్ ప్లీజ్, ఇలా కూడా యూస్, కుడ్ తో కూడా రిక్వెస్ట్ మనం పెట్టొచ్చు. క్యాన్ ఐ ఓపెన్ ది డోర్ నౌ, దీంతో కూడా మనం రిక్వెస్ట్ యూస్ చేసుకోవచ్చు. వుడ్ యూ హెల్ప్ హిమ్ ప్లీజ్, దీంతో కూడా రిక్వెస్ట్ యూస్ చేసుకోవచ్చు. విల్ యూ హెల్ప్ హిమ్, దీంతో కూడా రిక్వెస్ట్ యూస్ చేసుకోవచ్చు. సో రిక్వెస్ట్ యూస్ చేయడానికి క్యాన్ యూస్ చేసుకోవచ్చు, కుడ్ యూస్ చేసుకోవచ్చు, విల్ యూస్ చేసుకోవచ్చు, వుడ్ యూస్ చేసుకోవచ్చు, మే యూస్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా బాగా డీప్ పొలైట్ రిక్వెస్ట్ కి కుడ్ యూస్ చేస్తారు. అంటే మోస్ట్ ఆఫ్ కేసెస్ రిక్వెస్ట్ కనబడగానే మీరు కుడ్ యూస్ చేస్తే హ్యాపీ. కుడ్ అనేది డీప్ పొలైట్ రిక్వెస్ట్ అనమాట. కంపల్సరీ ఎండింగ్ క్వశ్చన్ మార్క్ అనేది మీరు పెట్టాలి. అందుకే ఫస్ట్ లో కుడ్ కోసం చెప్పాడు, క్యాన్ ఫస్ట్ లో ఉన్నా. ఓకేనమ్మా. మే ఇస్ ద పొలైటెస్ట్ ఫార్మ్ ఆఫ్ మేకింగ్ రిక్వెస్ట్ ఫర్ ఆస్కింగ్ పర్మిషన్. మే కూడా ఒక క్వశ్చన్ రిక్వెస్ట్ చేస్తారు, ఒక పొలైట్ ఫార్మ్, అంటే చాలా పొలైట్ గా చెప్పడం. ఒక పర్మిషన్ కోసం చెప్పినప్పుడు మే కమిన్ సార్ అలా. ఓకేనా, క్వశ్చన్ మార్క్. మే కూడా ఒక రిక్వెస్ట్ మేతో కూడా రిక్వెస్ట్ అడగొచ్చు. ఎలాంటి క్రైటీరియా అడగొచ్చు? ఒక పర్మిషన్ కోసం అడుగుతున్నప్పుడు, ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ కోసం అడుగుతున్నప్పుడు, అలాగే పొలైట్ రిక్వెస్ట్ అనమాట, మే కమిన్ సార్ అని. ఇదమ్మా డిఫరెన్స్. ఓకేనమ్మా.